పెద్ద శంకరంపేటలో చరణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్గా ప్రజలను ఆదరించారని, గత 5 ఏళ్ల నుండి పెద్ద శంకరంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని, వాటిని మా గ్రామ పంచాయతీ తరఫున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహానుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీఓలో జమ చేశామని తెలిపారు. చరణ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చర్చకు పిలిస్తే అన్ని ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తప్పుడు ఆరోపణలపై ఛానల్ యజమానిపై కోర్టులో పరువు నష్ట దావా వేస్తానన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని చరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, ఆర్యవైశ్య సంఘ బాధ్యులు దాదిగారి గంగాధర్, రవీందర్, అనిల్ కుమార్లు ఉన్నారు. అతను ఏదైతే ప్రసారం చేసినటువంటి నిన్న మా గ్రామ పంచాయతీ పైన అవినీతిపరమైన ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఒక విషయం గుర్తించాలి, ఆరోపణలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ప్రసారం చేసినటువంటి షాప్స్ అయినా కానీ ఏవైనా కానీ ఆ షాప్ ఓనర్తోని అతను వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని వాళ్ళు చెప్పిన వివరణను నా వివరణ తీసుకొని ప్రసారం చేసినట్లయితే అతనికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ఒక సెటర్లు తీసుకుంటూ ఒక షాప్ తీసుకుంటూ దీంట్లో లక్షలు తీసుకున్నాడు, దాంట్లో పర్మిషన్కు లక్షలు తింటుండు, పేరు మార్పిడి చేస్తే 1000 కొద్ది తింటుండు అనే ఒక ఆరోపణ చేసింది కదా, దానికి రుజువు చూపిస్తే బాగుంటుంది. మేము కూడా కోరినది అది. మా సంబంధించిన ఏవైతే పర్మిషన్ సంబంధించిన విషయాలలో మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా సరే బిల్లు సమర్పిస్తున్నాం. వాళ్ళు ఎంత 10,000 కడితే 10,000 ఇస్తున్నాం, 5,000 కడితే 5,000 ఇస్తున్నాం, 20,000 కడితే 20,000 ఇస్తున్నాం. దాని యొక్క పొజిషన్ ఏదైతే మేము 2001లో కేసీఆర్ పద్ధతి దగ్గర 70 నంబర్ 2 రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఖరీదు తీసుకున్నాం. అదే డాక్యుమెంట్స్ పెట్టి సబ్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నాం, కన్స్ట్రక్షన్ చేసినాం. అదే ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ చేసిందో వాళ్ళకు ముందుగా మేము కన్స్ట్రక్షన్ చేయలేదు, రాత్రి కట్టలేదు. కనీసం అంటే 8 మాసాలు కట్టినాం, వర్క్ నడిచింది. ఏ ఒక్కరు కూడా వచ్చి అబ్జెక్షన్ చేయలేదు. మేము సర్పంచ్ సాబ్కు 10 రూపాయలు లంచం ఇచ్చినాము అనేది మా దగ్గర మాత్రం లేదు. పర్మిషన్ ఎంత తీసుకున్నాం? అంటే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి రసీదు ప్రకారంగా మేము పర్మిషన్ తీసుకున్నాం. డిమాండ్ చేసి చూపించి మీ దగ్గర డిమాండ్ చేసి తీసుకున్నట్టు ఆరోపణలు చేస్తారు కదా. 2001 నుంచి మా దగ్గర మా అధీనంలోనే ఉంది అది 70 నంబర్ 2. మీరు ఆన్లైన్ లో డబ్బులు ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంపౌండ్ గురించి మాకు బీఆర్ఎస్లో పోయినప్పుడు అధిష్టానం బట్టి మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు అసోసియేషన్ బిల్డింగ్ లేదు, మాకు ప్లేస్ ఉంది అని చెప్పి. అయితే తను ఏం చేసిందంటే 5 lakhs మాకు శాంక్షన్ చేసాడు. ఆ 5 lakhs తోటి మేము కంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము కమ్యూనిటీ హాల్ గురించి అని అడిగితే 3.5 lakhs శాంక్షన్ చేశారు. అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా, ఆ స్లాబ్ పడ్డది, పిల్లర్ లేని. తర్వాత ఈ మన హైవే రూట్లో అది దాంట్లోకి వచ్చేసింది, వాళ్ళు డిస్మెంటల్ చేసిన తర్వాత కూడా మాకు కాంపెన్సేషన్ కింద 5 lakhs వచ్చినాయి. దీని గురించి ఇప్పుడు అప్పుడు కట్టిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫ్ ఉంది, ఆఫ్ మాత్రం రోడ్లో పోయింది. తర్వాత మేము సర్పంచ్ ఆఫ్ చేసేసి మేము పర్మిషన్ తీసుకున్నాము. దానికి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేసినో అంత రసీదు ఇచ్చింది మాకు, మేము పేమెంట్ చేసినాము. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరికాయ కొట్టింటారు, అది మన శంకుస్థాపన భూమి పూజ. ఇవన్నీ దాదాపు 5-6 years ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఇక వచ్చి వీళ్ళు అన్యక్రాంతం ఉంది, ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ వాళ్ళు అర్థం తీసుకుని బ్లేమ్ చేస్తారు. ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం. మేము మాత్రం ఎవరికొకరు ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, మాకు మేము ఇవ్వలేదు. ఎవరు లేదు, ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, సెక్రటరీ ఇక్కడ ఉన్నాడు, నేను గౌరవ అధ్యక్షుడు. అంటే వివరణ తీసుకోకుండానే లోకల్ లీడర్స్
సార్ ఇది మీరు వాళ్ళ మీద ఏమన్నా చట్టపరంగా కోర్టు పరంగా ఫాలో అవుతాను. కోర్టు పరంగానే ఫాలో అవ్వాలి. ఎట్లా కానీ దానికి క్రిమినల్ కేసు నేను ఎస్ఐ వారికి అడిగినా క్రిమినల్ కేసు ఏం కాదు, ఇది కోర్టును అప్రోచ్ కావాలని లీగల్ కోర్టుకు అప్రోచ్ కావాలని చెప్పారు. ఆ వీడియోలో కొద్దిగా వెంచర్ల గురించి తీసుకొచ్చారు సార్ అలా. ఆ వెంచర్ల గురించి మీరు ఏమైనా డిమాండ్ చేశారా? వెంచర్ వేసినప్పుడు సరే, ఇప్పుడు వెంచర్లు అయితే ఉన్నాయి, 3 వెంచర్లే ఉన్నాయి ఇక్కడ 3 వెంచర్లు ఏంటి? 3 వెంచర్లు ఏమనంటే మీరు అడగండి, ఒకసారి పిలిచి మాట్లాడండి. 3 వెంచర్లు మా విషయం నేను వివరణ వస్తాను, నేను ఏం తీసుకోవడానికి వివరణ ఇస్తాను, నా తరఫున నేను కరెక్టే చెప్తా. కానీ వాళ్ళ కూడా వివరణ ఇప్పుడు ఆరక్ష సంఘం సంబంధించిన షటర్లు ఉన్నాయి కదా సార్, మరి అలా దానికి పర్మిషన్స్ ఆరోగ్య సంఘం 2005లో 2001 2003 అది ఎప్పుడో తెలియదు, 2000 చిల్లర అది సర్వే నెంబర్ 2వ గంట వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ బట్టి మేము పర్మిషన్ ఇచ్చినాం తప్ప నేను ఇంకా దానికి మేము ఏం చేసిన ఆధారం ఏముంది మా దగ్గర? మా దగ్గర ఉన్న పట్టభూమి 2వ సర్వే నెంబర్ 2 పట్టభూమి డాక్యుమెంట్ ఉంది, శేషల్ పంతులు గారు అమ్మింది ఉంది. దాని డాక్యుమెంట్ ప్రకారం మేము సరే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన పర్మిషన్లు విరాళ రూపంలో కానీ పర్మిషన్ సంబంధించిన ట్యాక్స్ దాంట్లో కానీ ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు కానీ గ్రామ ప్రజలు కానీ మా దగ్గర వచ్చిన మీ రిసిప్ట్ పట్టుకొని మా దగ్గర వచ్చి చెక్ చేయండి. ఆ బిల్లుతో పాటు మన జిరాక్స్ బిల్ కూడా ఉంటుంది. నేను ఆ బిల్లుతో పాటు ఇంకో మా దగ్గర మీకు ఇచ్చిన బిల్లు ఒరిజినల్ బిల్లు, మా దగ్గర ఉంది జిరాక్స్ బిల్లు. ఆ జిరాక్స్ బిల్లు ఒరిజినల్ బిల్లు 10,000 ఉంటే ఇక్కడ 10,000 ఉండాలి. అది నిజమైన గ్రామ పంచాయతీ వచ్చినట్టు లెక్క. మెయిన్ ఆ పైసలు వచ్చినట్టు ఏవైతే సంవత్సరానికి ఎన్ని పైసలు వస్తున్నాయి, విరాళ రూపంలో ఎన్ని వస్తున్నాయి, ట్యాక్స్ రూపంలో ఎన్ని వస్తున్నాయి, అన్నీ కూడా మేము ఎస్టీఓ ద్వారా మెయింటైన్ చేసినాం. మొత్తం పైసలు అన్నీ తీసుకుపోయి ఎస్టీఓలో కట్టి ఎస్టీఓ ద్వారానే డెవలప్ చేసినాం. కానీ శాలరీస్ కానీ కరెంట్ బిల్ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన వివిధ ఖర్చులు కానీ దానికి చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ఎస్ఎఫ్సి కానీ ఎఫ్ఎస్ అంటే స్టేట్ సెంట్రల్ ఫండ్, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫండ్, మా దగ్గర కలిసి చేసిన జనరల్ ఫండ్, ఇవన్నీ 5 సంవత్సరాల లోపల ఎన్ని పైసలు వచ్చినాయో ఆ పైసలు వచ్చిన దానికి ఏమేమి ఖర్చు పెట్టినాం, శాలరీస్ ఎన్ని ఇచ్చినాం, కరెంట్ బిల్ ఎన్ని కట్టినాం, డెవలప్మెంట్కి ఎన్ని తీసినాం, ఎన్ని ఎక్స్పెండ్ చేసినాం, అన్ని కూడా వివరాలు మళ్ళీ కూడా మీకు టోటల్ 5 సంవత్సరాల లెక్క కూడా గ్రామ పంచాయతీ నుంచి నేను ఇవ్వాలి. 2 మొత్తం తీసుకొని మీకు మళ్ళీ మీకు ఇట్లే మీడియా సమావేశం పెట్టి అని ప్రకటిస్తాను.